ఏపీ జర్నలిజం స్వాగతం. నేను మహాపాత్ర. ఈరోజు విజయనగరం పార్లమెంట్కి సంబంధించి విశ్లేషణ కార్యక్రమం ప్రారంభిద్దాం. ప్రధానంగా పార్లమెంట్ సభ్యుల పాత్ర ఏమిటి? పార్లమెంట్ సభ్యులు 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీలు ఎలా వ్యవహరిస్తున్నారు? ఇక్కడ సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి చేస్తున్నారు? పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాలపై తమ గళం వినిపిస్తున్నారు అనే అంశాలపై మనం విశ్లేషణ కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మన జర్నలిజంలో విశిష్ట అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ వేదుల సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మనం క్లారిఫై చేసుకుందాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. పార్లమెంట్ సభ్యులు ఎంపీ, అసలు ఎంపీ పాత్ర ఏమిటి? 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిగా సంబంధించి ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక్కడ సమస్యలు పార్లమెంట్లో ఎలా లేవనెత్తారు? దానికి సంబంధించి మన విజయనగరం ఎంపీ గత 5 ఏళ్ల పాటు చేస్తున్న బెల్లాన చంద్రశేఖర్ ఏ అంశాలపై పోరాటం చేశారు, ఏం సాధించారు, అసలు ఎంపీ పాత్ర అంటే ఏమిటి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు సాధారణంగా మనం గమనించినట్లయితే భారత రాజ్యాంగం మనకి భారతదేశం అంతా కూడా భౌగోళిక ప్రాదేశిక నియోజకవర్గాల్ని ఏర్పాటు చేసి మొత్తం అంటే రాజ్యాంగ పరంగా 552 లోక్సభ స్థానాల అవకాశం ఇచ్చిన ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో మనకు 545 స్థానాలకి కేటాయింపు చేశారు. సాధారణంగా ఏంటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 3 లక్షల మంది జనాభా కలిపి ఒక ఎమ్మెల్యేని, అలాగే 20 లక్షల మంది జనాభాకి కలిపి ఒక ఎంపీని ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. అంటే దాదాపు 6 జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్టు కొంచెం అటు ఇటుగా. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంపీగా ఎంపికైనటువంటి వ్యక్తి ఈ మొత్తం తన పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈయన పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తూ తన నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలని పార్లమెంట్లో లేవనెత్తుతారు. ఇందుకు గాను పార్లమెంట్లో మనకు కల్పించిన అవకాశం ఏంటంటే పార్లమెంట్ సమావేశం, అది లోక్సభ రాజ్యసభ సమావేశాలకు ముందు ప్రతిరోజు కూడా మనకి ప్రశ్నోత్తరాల సమయం అని చెప్పి, క్వశ్చన్ అవర్ అని చెప్పి మొదటి గంట ఉంటుంది. ఆ తర్వాత గంటని కేటాయి 0 అవర్ అంటాం, శూన్య గంట అంటాం. ఈ 2 సమయాల్లోనూ కూడా ప్రశ్నలు వేయడం ద్వారా సమాధానాన్ని రాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో 0 అవర్లో కూడా ఈ ఎంపీలు అనేవారు తమ నియోజకవర్గం పరిధిలో ఏమైనా ఉన్న సమస్యల్ని లేవనెత్తడం, అయితే తీవ్రమైనటువంటి సమస్యలను కూడా ప్రశ్నించడం అన్నది చేస్తారు. అంటే తద్వారా ఈ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ప్రతి ఎంపీ కూడా పార్టీ పరంగా కావచ్చు లేదా తనకున్న పరిధిలో కూడా సమస్యల్ని ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత మంత్రిత్వ శాఖకి సంబంధించినంత వరకు ప్రాతినిధ్యం ద్వారా, అంటే లిఖితపూర్వక ప్రాతినిధ్యం ద్వారా లేకపోతే కలిసి చెప్పడం ద్వారా ఆ సమస్యల్ని, అంటే ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రాథమిక అంశం, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలలో చొరవ తీసుకుని ప్రజలకి అన్ని సౌకర్యాలు వచ్చేలా చేయడం అన్నది ఎంపీకి ఉన్న ప్రాథమిక బాధ్యత. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ వచ్చినప్పుడు ఓటర్లందరూ కూడా ఎంపీకి ఓట్లు వేస్తున్నారు. ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో ఉంటారు, స్థానిక సమస్యలు ఆయన పరిష్కరింటారు. అయితే విజయనగరం పార్లమెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతవరకు ఏ నియోజకవర్గానికి కూడా ఫలానా కేంద్ర నిధులు తెచ్చి డెవలప్ చేశానని బెల్లాన చంద్రశేఖర్ గారు చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆ ప్రభావం ఏమైనా ఎంపీల మీద ఉంటుందా? సాధారణంగా ఇప్పుడు మనం వాస్తవం పరిశీలించాలి అంటే 1967 వరకు కూడా కేవలం ప్రాంతీయ పార్టీలు అనేవి లేవు, కేవలం జాతీయ పార్టీలే. 67 తర్వాత నుంచి కూడా ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చాయో ప్రాంతీయ పార్టీలే అటు ఎమ్మెల్యే స్థానానికి కావచ్చు, ఎంపీ స్థానానికి కావచ్చు, తమ అభ్యర్థులను నిలబెట్టి తమ రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయించడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఏం జరిగిందంటే ఎంపీల పాత్ర అన్నది కేవలం నామమాత్రంగా మారింది. అంటే పార్టీలు, అంటే ప్రాంతీయ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయో
ఆ పార్టీకి సంబంధించిన అధినేత ఇచ్చేటువంటి దిశానిర్దేశము మార్గదర్శకం ప్రకారము వ్యవహరించడమే తప్ప ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్పందించేటువంటి ఎంపీలు చాలా వరకు తగ్గిపోయారు. మీకు అందుకే ప్రశ్న ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు మనం విజయనగరం పార్లమెంట్ స్థానానికి సంబంధించినంత వరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎవరైనా కావచ్చు, అది నాకు తెలిసినంత వరకు అది వైకాపా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, పార్టీ పరంగా స్పందిస్తున్నారే తప్ప ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకోవలసిన చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్న విషయానికి సంబంధించినంత వరకు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఈ కోణం నుంచి మనం పరిశీలించినట్లయితే మన ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బెల్లాన చంద్రశేఖర్ గారు ఈ 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా తీసుకొచ్చిన నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, లేదా అభివృద్ధి పనులు కానీ ఇదిగో ఇది నేను ప్రత్యేకంగా చేశాము అని చెప్పుకోదగ్గవేమీ కనిపించడం లేదు అని చెప్పాం కదా. ఇది కేవలం ఏంటంటే అది పార్టీ పరమైన ఆలోచనలు తప్ప వెళ్ళడం జరుగుతుంది తప్ప ప్రజాపరంగా సమస్యల పైన వెళుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అంటే మరి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అలాంటిదే. ఇందులో మన అభ్యర్థులను తప్పు పట్టడానికి లేదు. అది అభ్యర్థి వైకాపా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరొకరి కావచ్చు. అంటే కేవలం ఏంటంటే తమ పార్టీ తరఫున పార్లమెంట్ లో ఒక వ్యక్తిని ఉంచి తద్వారా తమ పార్టీ పరంగమైనటువంటి విధి విధానాలకు కట్టుబడి ఉంటున్నారే తప్ప ప్రజా సమస్యలను అక్కడ గళం వినిపించడం లేదు. నాకు తెలిసినంత వరకు మేము చెప్పినటువంటి ప్రశ్నోత్తరాల సమయం కావచ్చు, 0 అవర్స్ కావచ్చు, లేకపోతే తన గళాన్ని వినిపించి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. అంటే ఎన్నికల్లో కేవలం ఓట్ల వరకే ప్రజల అవసరం, తర్వాత పార్టీ పరమైన అవసరాలు తీర్చుకుంటున్నారు. ఓటేసి గెలిచిన తర్వాత పార్టీ పరమైన విధానాలకి కట్టుబడి ఉంటున్నారే తప్ప ప్రజా సమస్యలపైన కట్టుబడి ఉన్న దాఖలాలు లేవు. పార్లమెంటరీ అభివృద్ధి నిధులు ఎంపీ ల్యాడ్స్ అంటూ ప్రతి ఏడాది కూడా 5 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే ఇక్కడ విజయనగరం పార్లమెంటు పరిధిలో సంబంధించి ఎప్పుడు కూడా బెల్లాన చంద్రశేఖర్ గారు ఎంపీగా ఈ 5 ఏళ్ల పాటు ఉండి ఎంపీ ల్యాడ్స్ కోసం ప్రజల మధ్యకి వెళ్ళి మీ సమస్యలు ఏమిటి దాని మీద ప్రపోజల్ తయారు చేయడం కానీ అటువంటిది ఏమీ లేకుండా కేవలం పార్టీ పరంగా మాత్రమే నిర్ణయాలు తీసుకొని వచ్చిన నిధులు వాటికే ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణ అయితే ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవమే. ఇప్పుడు మీరన్నట్టు నియోజకవర్గానికి ఇన్ని కోట్లను కేటాయిస్తారు. ఎందుకు? ఆ మొత్తం అభివృద్ధి కోసం. కానీ ఆ అభివృద్ధి ఇందాకే చెప్పాను, ఇది ప్రత్యేకంగా ఈ నిధులు తెచ్చాను, ఈ పనులు చేశాను, నాకు వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ లో ఇదిగో ఇవి కేటాయించడం జరిగింది, ఈ రోడ్లు వేసా, లేకపోతే ఈ భవనాలు కట్టా, లేకపోతే ప్రజలకు అవసరమైనటువంటి తాగునీటి సమస్యకు సంబంధించినంత వరకు చర్యలు తీసుకున్నా అన్నది ఎక్కడ లేదు. ఎక్కడ అన్నది లేదు. అసలు వాస్తవానికి ఎంపీ కనుక స్వతంత్రంగా తనకి తానుగా ప్రజా సమస్యలపై దృష్టి పెడితే సో ఈ ప్రాంతీయంగా ఉన్న సమస్యలు ఇప్పుడు ఉత్తరాంధ్రాకి సంబంధించినంత వరకే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ఇట్టే పరిష్కరించుకోవచ్చు. అది ఎంపీల మధ్య ఉన్న సమన్వయంతో మొత్తం సాధించవచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు ఎంపీ ల్యాడ్స్ పేరు మీద వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి సరైన రీతిలో సక్రమమైన రీతిలో అభివృద్ధి పనులకు కేటాయించిన దాఖలాలు మనకేం కనిపించడం లేదు. ప్రధానంగా విజయనగరం పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ కేవలం ఓట్ బ్యాంక్ సంబంధించే ఆలోచన చేస్తున్నారు. ఇటు తెలుగుదేశం కానివ్వండి, అటు వైకాపా కానివ్వండి. ఈ నేపథ్యంలోనే కాపులు అంటే బీసీలు అత్యధికంగా ఉండే విజయనగరంలో ప్రజెంట్ ఎంపీ సిట్టింగ్ ఎంపీకి మళ్ళీ టికెట్ ఇచ్చింది వైసీపీ. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా మొత్తం జల్లెడి పట్టి చివరికి ఆయన కూడా బీసీకి వేశారు. అంటే కేవలం ఓట్లు రాబట్టుకోవడానికే బీసీలని నియమిస్తున్నారు, అభ్యర్థులకు ఎంపిక చేస్తున్నారు. అయితే ప్రజలు దానికి ఎంతవరకు అంగీకరిస్తారంటారు? ఎందుకంటే ఉదాహరణ, గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున అశోక్ గజపతిరాజు గారు పోటీ చేశారు. ఆయన అంతకుముందు 5 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా చేశారు. అయినా సరే ఆయన్ని గత ఎన్నికల్లో ఓడించారు. నియోజకవర్గ అభివృద్ధికి చూడకుండా కేవలం కుల ప్రాతిపదిక మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వెనుకబడడం లేదంటారా? అది వాస్తవమే. కారణం ఏంటంటే ఇప్పుడు భారత రాజకీయాలలో కులం మతం పాత్ర లేకుండా ఇది జరగదు. కులం వద్దు మతం వద్దు అంటే అయ్యే పరిస్థితి కాదు. ఇక్కడ ఏది జరిగిన ఏ పార్టీ అయినా, అది అధికారం విపక్షం కావచ్చు, ఏ పార్టీ అయినా కుల సమీకరణ, కుల బలాన్ని ఆధారం చేసుకుని మాత్రమే సీట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రజలు నష్టపోతున్నారు, ఆటోమేటిక్ పోయినారు. ఇది ఆలోచించవలసిన ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి బీసీకే ఇస్తాము, ఓకే బాగానే ఉంది. ఆ వచ్చిన నాయకుడు పోనీ బీసీ నాయకుడైనా ఏ నాయకుడైనా మొత్తం అందరికీ ప్రాతినిధ్యం వహించాలి.
ఇప్పుడు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా సుమారు 20 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం నేను వహిస్తున్నాను. కులంతో నిమిత్తం లేదు. నేను బీసీ నుంచి వచ్చినా, ఓసీ నుంచి వచ్చినా, ఏ కులం నుంచి వచ్చినా, ఇదిగో ఇక్కడి ప్రజలకు ఇది కావాలి, ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధి జరగాలి అన్ని విశాల దృక్పథం అన్నది ఆ ఎంపీకి కనుక లేకపోతే, ఇందాకే చెప్పాం కదా, పార్టీ పరమైన ఆలోచనలే తప్ప ప్రజాపరమైన ఆలోచనలు ఏముంటాయి? ఎన్నిక అయ్యేంత వరకు కులం కార్డు, ఎన్నిక అయిన తర్వాత పార్టీ పరమైన ఆలోచన. దీనివల్ల ఏంటంటే ఈ బీసీ నినాదం అనేది ఓటు బ్యాంకును రప్పించుకుని గెలవడానికే తప్ప ప్రజల అవసరాలని తీర్చడానికి కాకుండా పోయింది. అందుకే అభివృద్ధి అన్నది నామమాత్రమే అవుతోంది తప్ప పార్టీ పరమైన పనులకే వాళ్ళు ఉపయోగపడుతున్నారు. 5 ఏళ్ల పాటు బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా కొనసాగారు. ఇప్పుడు ఎన్నికల్లో రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ ప్రభావం ఆయన పైన ఏమైనా ఉంటుందంటారా? ఆయన మీద ప్రభావం ఉంటుంది, కారణం అభివృద్ధి లేదు కాబట్టి. అయితే ఇంకొక వైపు కూడా మనం చూసుకోవాల్సిన ఒక విషయం కూడా ఉంది. అటువైపు చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎవరైతే పోటీ చేస్తున్నారో కలిసిట్టి అప్పలనాయుడు గారు, ఆయన పరిస్థితి దాదాపు అంతే. అంటే రాజకీయాలకు కొత్త కావచ్చు, ఈ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ విజయనగరం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఆ అప్పలనాయుడు గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా కొంత చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకసారి చేసి లేదా రాజకీయంగా పలుకుబడి ఉండి ఈయన చేయగలరు అన్న ఇది ఉంటే అది ఇప్పుడు మనం అన్నట్టుగా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అయినటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా చెప్పచ్చు. అంటే బెల్లాన చంద్రశేఖర్ గారు అభివృద్ధికి సంబంధించినంత వరకు చొరవ చూపించలేదన్న మాట ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అటువైపు కేవలం బీసీని ఆధారం చేసుకుని నిలబెట్టినటువంటి అభ్యర్థి పరిస్థితి కూడా దృష్టిలో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే విజయనగరం జిల్లాలో పార్లమెంట్ అసెంబ్లీ చోట్లన్నీ ఆయన కొత్త, అన్నీ ఆయనకు కొత్త, తప్ప ఆయనకి కొత్త, ఆయన ప్రజలకి కొత్త. సో ఇటువంటి నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా కొంచెం చూడాలి. అంటే వైకాపాకి సంబంధించినంత వరకు అది ప్లస్ పాయింట్ అయితే, సో వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు అది మైనస్ పాయింట్ గా కనబడుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్లస్ ఏమిటి? సో బెల్లాన చంద్రశేఖర్ అనేటువంటి ఒక ఎంపీ గారు ఏ రకమైన అభివృద్ధి చేపట్టలేదు అన్నది, అది వీళ్ళకి కలిసి వస్తుంది అన్నది వీళ్ళకి ప్లస్ పాయింట్, అది వాళ్ళకి మైనస్ పాయింట్. సో వైకాపాకి ప్లస్ పాయింట్ ఏమిటి? అసలు ప్రజలకి సంబంధం లేదు, ప్రజలకి ఏమాత్రం పరిచయం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆరంగేట్రం చేయిస్తున్నారు. అది వీళ్ళకి మైనస్, వాళ్ళకి ప్లస్. కానీ రెండు వైపులా ప్లస్ మైనస్ ఉంది. అయితే ప్రజలు ఎలా స్పందిస్తారు ఈ పరిస్థితుల్లో అన్నదే కీలకం. చివరిగా అండి, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభం కానే లేదు. ఈసారి ఎంపీకి ఎవరు గెలిచినా పనులు త్వరితగతిన ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారా? ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు గెలిచినా ఆటోమేటిక్గా పనులు జరిగిపోతాయి. కారణం ఏంటంటే ఇప్పుడు దాన్ని ఆల్రెడీ పనులు టెండర్ పిలిచి ప్రారంభం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడున్న ఎన్నికల్లో కూడా మనకి మొత్తం మీద చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు, ప్రాంతీయంగా కొన్ని అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మనకు విజయనగరం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు భోగాపురం విమానాశ్రయం కీలకమైంది. సో ఈ భోగాపురం విమానాశ్రయాన్ని కనుక త్వరితగతిని పూర్తి చేస్తే అది ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే అది అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. దానివల్ల ఏంటి, మొత్తం మన ఉత్తరాంధ్ర అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఏ పార్టీ వచ్చినా భోగాపురం విమానాశ్రయాన్ని త్వరిత గతిలోనే పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. చాలా ధన్యవాదాలు సార్. మరో విశ్లేషణ కార్యక్రమంలో కలుద్దాం. థ్యాంక్ యూ.